ఈ వీడియోలో మనం వైల్ లూప్ గురించి నేర్చుకుందాం. ఆ వైల్ లూప్ నీడ్ ఏంటి? ఆ వైల్ లూప్ ఎర్రర్స్ రాకుండా ఏ రకంగా సింటాక్స్ ఉండాలి అనేది మనం ఇందులో తెలుసుకుందాం. ఫస్ట్, వైల్ లూప్ అనేది ఇటరేటివ్ స్టేట్మెంట్స్లో ఒకటి. కంట్రోల్ ఫ్లోలో పైథాన్లో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ ఇటరేటివ్ స్టేట్మెంట్స్లో ఈ వైల్ లూప్ అనేది ఒకటి. సో ఓకే, ఈ వైల్ లూప్ నీడ్ ఏంటి? ఈ వైల్ లూప్ నీడ్ ఏంటంటే, మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. నా కాడ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇలా స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 అండ్ సో ఆన్, అట్లా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్స్ అన్నిటినీ నేను ఇటరేటివ్గా అంటే రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాను మల్టిపుల్ టైమ్స్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒకసారి రాసి సరిపోతాయి స్టేట్మెంట్స్, కానీ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏదో ఒక ఇటరేటివ్ స్టేట్మెంట్ తీసుకోవాలి. ఏదో ఫర్ అని తీసుకోవాలి, లేకపోతే వైల్ అని తీసుకోవాలి. సో ఈ వైల్ లూప్ గురించి కూడా తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ మనకు. ఈ వైల్ లూప్ తోటి ఈ మల్టిపుల్ స్టేట్మెంట్స్ని మల్టిపుల్ టైమ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఈ వైల్ లూప్ కాన్సెప్ట్. ఓకే, వైల్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. వైల్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వైల్ అనేది ఉంటుంది. వైల్ తర్వాత కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ అనేది ఎప్పటి వరకు అయితే ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పటి వరకు ఈ వైల్ లూప్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. వైల్ రాయండి, తర్వాత కండిషన్ రాసి ఒక కోలన్ పెడితే చాలు. అండ్ తర్వాత దాని లోపల కరెక్ట్గా ఇండెంటేషన్ ఇచ్చి, చూసారా, ఇవన్నీ ఇండెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ స్పేస్ అన్నమాట. వీటన్నిటికి ట్యాబ్ స్పేస్ ఇచ్చి చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇట్లా కరెక్ట్గా ట్యాబ్ స్పేస్, నథింగ్ బట్ పైథాన్లో మనం ఇండెంటేషన్ అని కాల్ చేస్తాం. కరెక్ట్గా మనం ఇండెంటేషన్ ఇచ్చి ఆ ట్యాబ్ స్పేస్ ఇచ్చి ఆ వైల్ లూప్లో మనం ఎన్ని స్టేట్మెంట్స్ అయితే రాస్తామో ఆ అన్ని స్టేట్మెంట్స్ మనకి ఆ వైల్ లూప్లో ఉండే కండిషన్ ఎప్పటి వరకు ట్రూ అయితే అప్పటి వరకు రన్ అవుతూనే ఉంటాయి. ఇలా మనం రిపీటెడ్గా ఆ స్టేట్మెంట్స్ని మన వైల్ లూప్లో ఎగ్జిక్యూట్ అయితే మనం చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకసారి ఈ వైల్ లూప్ నీడ్ ఏంటి పైథాన్లో అండ్ దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది రివైజ్ చేస్తాం మీకు. వైల్ లూప్ అనేది ఎందుకు వాడతారు? ఎందుకంటే దాని నీడ్ ఏంటంటే, మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ఇటరేటివ్గా అంటే రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు మనం ఈ వైల్ లూప్ని వాడుకుంటాము. ఇలా అయితే మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ఇటరేటివ్గా అంటే రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఈ వైల్ లూప్లో పెట్టి అలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే, మల్టిపుల్ స్టేట్మెంట్స్ అన్నిటికీ సేమ్ ఇండెంటేషన్. ఫస్ట్ వైల్ రాయాలి, తర్వాత దాంట్లో కండిషన్ అనేది రాయాలి, తర్వాత కోలన్ అయితే పెట్టాలి. మోస్ట్లీ స్టూడెంట్స్ కొత్తగా ట్రై చేసేటప్పుడు కోలన్ అనేది మిస్టేక్ అవుతుంది. సో ఒకసారి కోలన్ పెట్టడం మర్చిపోకండి. వైల్ రాసి తర్వాత కండిషన్ పెట్టి తర్వాత కోలన్ పెట్టి తర్వాత అందులో సేమ్ స్పేస్ ఇచ్చి, అంటే సేమ్ ఇండెంటేషన్ లెవెల్, స్పేస్ని మనం ఇండెంటేషన్ లెవెల్ అంటాం పైథాన్లో. సో సేమ్ స్పేస్ ఇచ్చి మనం ఎన్ని స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అన్ని స్టేట్మెంట్స్ రాసుకుంటే చాలు. ఈ వైల్లో ఉండే కండిషన్ ఎప్పటి వరకు ట్రూ అవుతుందో అప్పటి వరకు నాకేమవుతుందంటే ఈ స్టేట్మెంట్స్ అన్ని రిపీటెడ్గా ఆర్ ఇటరేటివ్గా వర్క్ అవుతాయి. ఇది వైల్ లూప్ సింటాక్స్ అనేది, అండ్ దిస్ ఈజ్ హౌ వైల్ లూప్ వర్క్స్ ఇన్ పైథాన్.